అనంత వెంకటరెడ్డి గారు మరణించి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం కూడా మననం చేసుకుంటున్నామంటే జిల్లా అభివృద్ధి కోసం, అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్రే దానికి ప్రధానమైనటువంటి కారణం. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావడంలో కానీ, ప్రత్యేకించి హంద్రీ నివా లేకపోతే రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలనేటువంటి ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినారు. నదీ జలాల విషయంలో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించిన పాత్ర వల్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకు ప్రధానమైనటువంటి జల వనరుగా ఉన్న హంద్రీ నివాకు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషించినారు. అనంత వెంకటరెడ్డి గారికి సముచిత గౌరవం ఇచ్చినామని చెప్పి కూడా అందరు ఫీల్ అవుతున్నారు. అయితే ఈరోజు రాజకీయ కారణాలతో అనంత వెంకటరెడ్డి గారు పేరు తొలగించడం అనేటువంటిది, తెలుగుదేశం పార్టీ చేయడం అనేటువంటిది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం. దీనివల్ల అనంత వెంకటరెడ్డి గారిని ప్రజలు మరింతగా మననం చేసుకుంటారు. అనంత వెంకటరెడ్డి గారు చేసిన సేవలు జిల్లాకు మరువలేనివన్నట్టు ఈ సందర్భంగా జోహార్ అనంత వెంకటరెడ్డి గారు.